మనకు కొన్ని విషయాలు కొన్నేమో మనకు అనుకూలంగా ఉంటాయి. కొన్నేమో మనకు వాటి వల్లనే ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు కత్తి గొప్పదా కలం గొప్పదా అంటారు. కలమే గొప్పది అంటారు. కరెక్టే, కానీ కత్తి కూడా అవసరమే కదండి. కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కలంతో అయినా కూడా మంచి విషయాలను రాస్తే అది బాగా ఉపయోగపడుతుంది. కానీ అనవసరమైన విషయాలు రాస్తే వేస్ట్ కదా. పెన్ను ఉపయోగం అంటే పెన్నును మనము ఉపయోగించుకుంటున్నాం, అట్లనే కత్తిని కూడా అంతే కదండి. మంచిగా పండ్లు కట్ చేసుకోవడానికో మనకు అవసరానికి యూజ్ చేసుకుంటే మంచి విషయానికి ఏం కాదు. కానీ దాన్ని వేరే రకంగా ఇతరులను హింసించే విధంగా ఉపయోగించుకుంటే, అంటే ప్రతిదానికి కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఉపయోగించే విధానం. అట్లనే ఇవాళ రేపు మనకు అత్యవసరంగా ఉపయోగించుకునేది సెల్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కడున్నా మనకు సమాచారం ఇవ్వచ్చు, పొందొచ్చు. అన్ని పనులు మొబైల్తోనే చేసుకుంటున్నాం. ఇవాళ రేపు బ్యాంకులకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ అదే సేమ్ ఎంత ఉపయోగకరంగా ఉందో అంత భయంకరమైన విషయాలు కూడా జరుగుతున్నాయి ఈ మొబైల్తోని కదండి. ఇప్పుడు అనవసరమైనవన్నీ చూసి ప్రేరేపణ చెంది వాటిని కొనుక్కొని, లేకపోతే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి పైసలు తీసుకొని మోసం చేసి, ఇప్పుడు ఏదో విదేశాలకు వెళ్ళాలి అంటే వీసా ఇప్పిస్తామని లక్షలు ఎవరు వడ్డీలు ఇస్తాము అని చెప్పి మోసపోయి బెట్టింగ్ యాప్లని, ఇవన్నీ ప్రమోషన్లు ఈ మన మొబైల్లోనే కదా వచ్చేవి. అవన్నీ చూసి వస్తువులు కొనుక్కోవడము, మోసపోవడము, ఇవన్నీ కూడా మన ఈ పిల్లలు కూడా చెడిపోవడము, ప్రతిదాన్ని పెట్టడం. అయితే ఇవే కాకుండా ఏం చేస్తున్నారు అంటే ప్రతి వాళ్ళకి అలవాటైంది. రోడ్డు మీద వెళ్తూ సెల్ఫీ తీసుకొని పెట్టడం. నేను వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, కాలేజీ నుండి వస్తున్నా, ట్రైన్ ఎక్కినా, ట్రైన్లో వెళ్తున్నా, హోటల్లో తింటున్నా, గుడికి వెళ్ళినా, ఇట్లా ప్రతిదీ చెప్పడం వల్ల ఇన్స్టాగ్రామ్లల్లో పోస్టులు పెట్టడం, రకరకాల పోజులు పెట్టి ఫోటోలు దిగి అమ్మాయిలు. వాటి వల్ల ఎంత నష్టం జరుగుతున్నదండి మనకు తెలుస్తూ ఉన్నది కదా. ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాటిని ఆ ఫోటోలను తీసుకొని ఎన్నో రకాలుగా వాటిని మార్చేసి, ఇప్పుడు టెక్నాలజీ అంతా ఈజీ అయిపోయింది, అందరు నేర్చేసుకుంటున్నారు. దాంతో మోసాలు కూడా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. అయితే మన సాంప్రదాయాలను కూడా బజార్లో పెట్టేసుకున్నాం అన్నమాట. మొన్న ఎప్పుడో చూసాం కదా మనము, అదేంటిది వెడ్డింగ్ ముందు, ఎంగేజ్మెంట్ కాకముందే వీళ్ళు అన్ని ఫోటోలు దిగి పెట్టడం, ప్రీ వెడ్డింగ్ షూట్, పొట్టతో ఉంటే షూటింగ్, పిల్లలు పుట్టిన పిల్లలను షూటింగ్, ఫోటోలు తీసుకు ఎక్కడంటే అక్కడికి తీసుకుపోవడం, ఎక్కడంటే అక్కడ వేసి ఏవేవో రకరకాల పోజులు పెట్టించి ఆ చిన్న పిల్లలని ఫోటోలు తీయడం. అది ఎంత డేంజర్ అండి. పిల్లలకు అనారోగ్యం కలుగుతుంది. ఆ ఫోటోలు అట్లా తీస్తే అసలు ఆ ఫోటోనే తీయకూడదని చెప్పేవాళ్ళు. ఏదో సరదాకి ఒకటి మనం ఇంట్లో తీసుకున్నాం అట్లా కాదు. మరి అన్ని విచిత్రాలు అన్నమాట. ప్రీ వెడ్డింగ్ షూట్ అని శాంతము పెళ్ళై హనీమూన్కి పోయినట్టే ఫోటోలు దిగి పెట్టడము. ఆ ఓదికు పెళ్ళే జరుగుతూ ఉంటుంది. పెళ్ళిలో పెళ్ళి కొడుకు పెళ్ళి పిల్ల సినిమా హీరో హీరోయిన్ లాగా వాళ్ళు వ్యవహరిస్తూ చేతులు పట్టుకొని అది బట్టి ఇది బట్టి అని
ప్రీ వెడ్డింగ్ షూట్ను అక్కడ పెడతారు, టీవీలలో చూడాలి. ఎంత గలీజ్గా ఉంటుందండి అది. మన సాంప్రదాయం అదేనా? కాదు. మనం కొన్ని భద్రంగా మనము దాచుకునే విషయాలు ఉంటాయి, వాటిని దాచుకుంటేనే అందంగా ఉంటుంది. ఆడవాళ్ళు వంటి శరీరము, సొగసులు, సంపద ఆడవాళ్ళకే ఉంది కదా, మరి దాన్ని వాళ్ళు దాచుకుంటేనే అందం, దానికి విలువ. కానీ బహిరంగంగా బయటకు పెట్టేస్తే అందరు చూసి ఆనందపడతారు, కానీ దానికి పరమార్థం ఏముందండి? అందరికీ చూపించిన తర్వాత అదేంటిది షోకేసుల బొమ్మల్లాగా, అది పద్ధతి కాదు కదా. అది చెప్తే కోపం వస్తుంది. ఇంకా ఇవే కాకుండా ఇంకా భయంకరమైన విషయం ఏంటి అంటే, నేను చెప్పదలుచుకున్నది, ఆడపిల్ల పుట్టంగానే ఎన్నో ఉంటాయి సంస్కారాలు పిల్లలకు చేసేది. ముఖ్యమైనది ఏంటిది? పుష్పావతి కావడం, అంటే మెచ్యూర్ అవడం. మెచ్యూర్ అయినప్పుడు పిల్లలు ఇంతకుముందు పాతకాలంలో అయితే పిల్ల పెద్ద మనిషి అయింది అంటే వాళ్ళు గుండెలు బాదుకునేవాళ్ళు. అంటే పెద్ద మనిషి కాకముందే పెళ్ళిళ్ళు చేయాలి, అయింది అని ఊర్లో అందరికీ తెలిసిపోతే ఎట్లా అని బాధపడేవాళ్ళు. ఇక రాను రాను పిల్లలు చదువుకోవడము, స్కూళ్ళకు పోవడము, పెద్ద మనిషి అయిన పిల్లలు కూడా స్కూళ్ళకు వెళ్ళడము, ఆడవాళ్ళు అయితే పెళ్ళిళ్ళైన వాళ్ళు అయితే ఉద్యోగాలు చేయడము, ఇంకా మెన్సెస్ వచ్చినప్పుడు కూడా అది వేరు. కానీ కొత్తగా పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు ఇంట్లో అదొక శుభకార్యంగా, అంటే ఆమె ఆరోగ్యంగా ఉంది అమ్మాయి అని తెలిపే ఒక సన్నివేశం అది. అయితే ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉంది అని తల్లిదండ్రులకు ఆ పిల్ల పెద్దదైంది అనే బాధ్యతను గుర్తు చేయడము, మరి ఆ శుభ సందర్భాన్ని అమ్మాయి జీవితం బాగుండాలని ముత్తైదువులను పిలిచి ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మనం. బొట్టు పెట్టడము, స్వీట్లు ఇవ్వడము, ఏవో మన ఆచార ప్రకారం మనం కొన్ని చేస్తూ ఉంటాం, ఆ అమ్మాయికి అన్నీ మంచి జరగాలి అని. అట్లా జరిగేదాన్ని కూడా ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని కూర్చోబెట్టడం దగ్గర నుంచి అన్ని బొట్టు పెట్టుడు అన్నీ కూడా. అంటే చూడండి, ఆ అమ్మాయికి ఎంత సిగ్గు అనిపిస్తుందండి చెప్పండి. అది ఒక మంచి విషయము, కానీ ఈ ఇన్స్టాగ్రామ్లలో పెట్టి ప్రపంచం అంతా తెలియాల్సిన అవసరం ఉందా? మన బంధువర్గానికి ఇంటి దగ్గర ఉన్న పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలపాలి అని అంటారు, ఆశీస్సులు ఇస్తారు వాళ్ళు అని. అంతేగాని ఫలాని అమ్మాయి ఈరోజు ఈ విధంగా పెద్ద మనిషి అయింది అంటే వాళ్ళకు ఆ టైంలో ఒక రకమైన కళ. అంతే కదండి, అమ్మాయికి వయసు వస్తుంది అంటే 16 కళలు ఉంటాయంటారు. అందుకే కదా 16 ఏళ్ళ వయసులో 16 కళలతో వెలిగిపోతూ ఉంటుంది యవ్వనంతో. మరి అటువంటి అమ్మాయిని ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లలో పెట్టడము ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇది మంచి విషయమేనా? అసలు ఇట్లా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోతే కూడా మనం దిష్టి తీస్తాం. ఎందుకంటే ఆ టైంలో అమ్మాయిలు పసుపు రాసుకొని ఇవి చేసి కొంచెం మంచిగా ఉండాలి, ఇన్ఫెక్షన్స్ రావద్దు అన్న ఉద్దేశంగా మనము ఇది చేస్తాం. మరి అంత జాగ్రత్తగా కాపాడుకోవలసిన విషయాన్ని అదేదో గొప్ప విషయంగా ప్రపంచమంతా తెలిపన్నా. ఆ మధ్యన ఏం చేసేవాళ్ళు అంటే ఫంక్షన్లు చేసుడు లేదు,
ఇళ్ళల్లో నలుగురిని పిలిచి ముత్తైదువులను పిలిచి ఫంక్షన్ చేయడం లేదు. ఎందుకంటే అన్ని పలహారాలు చేసి పెడతారు. ఎందుకు అంటే అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి, అన్ని రకాలు తినాలి అనే ఉద్దేశంగా ఆ సందర్భంగా పలహారాలు చేసి అమ్మాయికి ఇస్తారు. ఇస్తే వాళ్ళు ఆ రకంగా ఇవ్వడము వాళ్ళు తింటారు కదా అని ఉద్దేశంగా. మరి అటువంటి విషయము అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి అని మనం చేసే ఈ వేడుకను ఇవాళ రేపు ఏం చేస్తుందంటే ఇంటి దగ్గరనేమో ఇదేమి దీనికి పిలుస్తారా, ఫంక్షన్ చేస్తారా, పిలుస్తారా అందరినీ అని మధ్యకాలంలో అసలు ఎవరిని పిలిచేవాళ్ళు కాదు, కూర్చోబెట్టేవాళ్ళు కాదు. ఏదో మామూలుగా 3 రోజులు కూర్చోబెట్టేసి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకునేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేది అన్నిటికీ. కానీ ఫస్ట్ టైం అయినప్పుడు తప్పకుండా 11 రోజులు కూర్చోబెట్టాలి, అమ్మాయిని బయట కనబడకుండా కూర్చోబెట్టడము, ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే అప్పుడే ఆమె శరీరంలో మార్పులు జరిగినాయి కాబట్టి ఆమెకు తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఆ అమ్మాయిని బయటకు పంపించకుండా ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఆ పని చేయట్లే. సరే వాళ్ళు ఏదో చదువులేవు పాడైపోతాయి అని చెప్పేసి స్కూళ్ళకు పంపిస్తున్నారు. పంపిస్తే పంపించుకొని మరి 4 ముత్తైదువులను పిలిచి ఫంక్షన్ చేయట్లేదు. చేయకపోతే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఏమో అది తప్పే, అస్సలు చేయకుండా ఉండడం, పెద్ద మనుషుల యొక్క ఆశీర్వాదం ఇప్పియకపోవడం కూడా తప్పే. ఆ అమ్మాయికి ఆ పద్ధతిలో కొన్ని రకాల పదార్థాలను పెట్టకపోవడం కూడా తప్పే. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్ళి చేసినంత ఘనంగా ఉన్నోళ్ళందరిని పిలిచి ఫంక్షన్ చేసి అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లల్లో వీడియోలలో పెడుతున్నారు. ఇది ఏమన్నా మంచి పద్ధతేనో చెప్పండి? ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఆడపిల్లను పరిస్థితిలో ఉన్నవి కూడా ఫోటోలు తీసి ఊరంతా చెప్పడం అది అవసరమా? ఇవాళ రేపు ఎన్ని చూస్తున్నామండి, ఈ ఫోటోలను తీసుకొని వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ కాలంలో ఇటువంటి సన్నివేశానికి సంబంధించి ఫోటోలు తీసి మనము ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో పెట్టడం, ఇంకా వీడియోలు చేసి అందరు వస్తున్నారు, బొట్టు పెడుతున్నారు, పలారాలు ఇస్తున్నారు అనుకుంటా చెప్పుకుంటూ వ్యాఖ్యానాలు చేసుకుంటూ పెడుతున్నారు, ఏదో దేవుడి పెళ్ళైనట్టు. ఇది ఎంతవరకు సమంజసం అండి చెప్పండి? నా ఉద్దేశం అయితే ఆ అమ్మాయికి సరి అయిన ఆహారాన్ని ఇచ్చి ఆమె ఆరోగ్యంగా ఉండడానికి పరిశుభ్రంగా ఉంచడము అది ముఖ్యం. ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఆ సమయంలో ఒక 10 మంది ముత్తైదువులు, ఇంటి వాళ్ళను, బంధువులను, దగ్గరి అత్తలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళ చేత ఆశీర్వాదం ఇప్పిస్తారు. అమ్మాయి మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా, తర్వాత మంచి జీవితాన్ని పొందాలి అని. ఆ పద్ధతి మంచిదా? ఇట్లా దాన్ని కూడా మనం బహిర్గతంగా చేసి ప్రపంచమంతా తెలపాల్సిన అవసరం ఉందా అండి? చెప్పండి. అసలు ఇంటి వాళ్ళను కూడా పిలవకుండా ఆ అమ్మాయికి ముత్తైదువుల చేత ఆశీర్వాదం ఇవ్వకుండా ఉండడము తప్పే. ఆ అమ్మాయికి పలహారాలు చేసి పెట్టకపోవడం తప్పే. అది కూడా చేయకూడదు. ఎందుకంటే అమ్మాయికి ఆరోగ్యపరంగా మన వాళ్ళు నియమించారు అటువంటి పద్ధతులు. వాటిని తప్పకుండా మనం ఆచరించాలి. ఆ సమయాన్ని అదొక శుభ సందర్భంగా ఆ సందర్భంలో ఏమేం చేయాలనో వేడుక చేయాలి. అది ఇంటి దగ్గర చేసుకోవాలి. కానీ ఇంటి దగ్గర చేసుకోడు కాదు, బంధువులను పిలుచుడు కాదు, ఇన్స్టాగ్రామ్లలో పెట్టి ఆ అమ్మాయిని అందరికీ చూపించడం అవసరమా?
చెప్పండి. మీరు కూడా ఆలోచించండి దీని గురించి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. నాకు మాత్రం ఇది ఏమాత్రం నచ్చలేదండి ఇట్లా చేయడం. ఎందుకంటే అమ్మాయి లేత వయసు, అటువంటి అమ్మాయిలు మంచి కళగా ఉంటారు. ఆ కళ ఉన్న అమ్మాయిలను అలా ఫోటోలు పెడితే ఎవడి చూపన్నా పడుతుంది, ఎవడో ఏదో చేస్తాడు, మళ్ళీ తర్వాత మనం బాధలు పడు. ఎందుకు తెలపాలండి చెప్పండి, ఇది అవసరమా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఆడవాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. పిల్లల విషయంలో ఇటువంటి విషయాలను మనం చెప్పుకోవాలి, ఎటువంటి విషయాలను గుప్తంగా ఉంచుకోవాలి, ఎటువంటి సందర్భాలలోనే మనం ఏం చేయాలనేది. మరి మీరేమంటారు? తప్పకుండా లైక్ చేయండి, కామెంట్లో తెలపండి మీ అభిప్రాయాన్ని కూడా. అదేవిధంగా మీరు ఇంకేదైనా విషయం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.